హాయ్ అందరికీ. ఈరోజు సాంబార్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా వాటర్ వేసుకొని మనకి తగినంత రైస్, 1 కప్ పప్పు, ఇవి రెండు బాగా నానపెట్టుకొని కుక్కర్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని 5 విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఉడికించిన తర్వాత కడాయి పెట్టుకొని 1 కప్ ఆయిల్, అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు, ఎండుమిర్చి వేసి బాగా వేయించాలి. వేయించిన తర్వాత మనకు సాంబార్కి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించాక కొంచెం ఒక 5 మినిట్స్ మగ్గబెట్టుకోవాలి. మగ్గిన తర్వాత అందులో టమోటాలు, కారం, ధనియా పౌడర్, సాంబార్ పౌడర్, చింతపండు పులుసు వేసి కొంచెం బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత రైస్ ఇందాక ఉడికిపెట్టాం కదండి, 5 విజిల్స్ ఉడికించాలి. కాయగూరలన్నీ మగ్గిన తర్వాత 1 చెంబు వాటర్ పోసుకొని బాగా ఉడకనివ్వాలి. ఉడికించిన తర్వాత ఉడికిన రైస్ అంతా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలండి. కొంచెం ఇంగువ, కొత్తిమీర వేసి కొంచెం బాగా కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ స్లిమ్లో కుక్ చేసుకోవాలండి. అంతే అండి, మనకి ఎంతో రుచికరమైన సాంబార్ రైస్ రెడీ అయిపోతుంది. ఇక టేస్ట్ చేద్దామా?